రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలోని ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. నిన్న వెలువడిన ఫలితాల్లో మొత్తం 10 వార్డులకు గాను ఫార్వర్డ్ బ్లాక్ 8 వార్డులు గెలిచింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. వీరంతా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలోని ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. నిన్న వెలువడిన ఫలితాల్లో మొత్తం 10 వార్డులకు గాను ఫార్వర్డ్ బ్లాక్ 8 వార్డులు గెలిచింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. వీరంతా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ లైన్ ద్వారా బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, వడ్డేపల్లిలో ఏంటి పరిస్థితి? చంద్రిక, మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ మనకు తెలిసిందే. అయితే ఇందులో ఒక కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీలకు సంబంధించిన వాటిలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అందులో 15 సంబంధించిన మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో హంగున్నటువంటి ఏరియాల్లో కూడా దేవరకద్ర కానీ నారాయణపేట కానీ ఆమనగల్, అట్లాగే అమర్చింత, గద్వాల్, ఆలంపూర్ ఈ ప్రాంతాల్లో హంగు ఉంది. ఆ ప్రాంతాల్లో మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఈక్వేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో వడ్డేపల్లికి విషయానికి వస్తే, వడ్డేపల్లిలో మొత్తంగా 10 సంబంధించినటువంటి వార్డులు ఉంటే అందులో 8 సంబంధించినటువంటి వార్డులను ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. అందులో వడ్డేపల్లి సీన్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రెబెల్ సంబంధించిన నాయకుడు ఆయన వర్గమే కైవసం చేసుకుంది. సో వాళ్ళంతా కూడా క్యాంపులో ఉన్నారు. నేరుగా వాళ్ళంతా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన చైర్మన్ ఎన్నిక రోజు 16వ తేదీ ఉందో ఆ రోజు నేరుగా వచ్చి అక్కడ కౌంటింగ్ లో పాల్గొంటారు. వాళ్ళంతా కూడా చైర్మన్ ఎన్నిక సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతారు. సో మొదటి నుంచి చెప్తున్నారు వాళ్ళు తెలంగాణ జాగృతికి సంబంధం లేదని మాట ముందు నుంచి కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో కూడా అంశాన్ని ప్రస్తావించలేదని చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు వడ్డేపల్లి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామన్నటువంటి ప్రస్తావన అయితే, ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఆ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మెజార్టీ స్థానాలను ఇప్పటి వరకే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హంగున్నటువంటి ఏరియాలో మాత్రం చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొనుంది. ఇప్పటికే నారాయణపేట సంబంధించి కానీ, అట్లాగే గద్వాల కానీ, అలంపూర్ ఈ ఏరియాలో, అమర్చింత ఏరియాలో అందరూ కూడా క్యాంపులో ఉన్నారు. ఎవరైతే మేజర్ గా మ్యాజిక్ ఫిగర్ కి చేరుకునే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం వాళ్ళంతా కూడా చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికీ కర్ణాటక లాంటి ప్రాంతాలు, అట్లాగే ఏపీకి సంబంధించినటువంటి